వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో 10th విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ 10th క్లాస్ 2.2 కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన మిషన్ 10th క్లాస్ 2.2 కోట్ల కార్యక్రమం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10th విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, సామాజిక పరివర్తనకు విద్య కీలకమని, ఇలాంటి కార్యక్రమాలు అర్హులైన విద్యార్థులకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయాన్నే 18వ వార్డులోని బుడగజంగాల కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐలేని అనితారెడ్డికి మద్దతుగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి మహిళలు, చిన్నారులు, వృద్ధులను పలకరిస్తూ ప్రజాపాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో సాధారణ కుటుంబాలకు చెందిన యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్ఫూర్తిగా నిలిచారు. తిరుపతికి చెందిన మల్లెల మహేష్ శాసనసభ విభాగంలో ఏఎస్ఓగా, నెల్లూరుకు చెందిన రవి డిప్యూటీ కౌన్సిలర్గా, సాయిరాం జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఏఎస్ఓగా, కదిరికి చెందిన ఎం విజయ్ కుమార్ ఎక్సైజ్ ఏఎస్ఐగా ఎంపికయ్యారు. తమ విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం, త్యాగాలు, ప్రభుత్వ సహకారం ఉన్నాయని వారు తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన వారు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో హైదరాబాద్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. దీనికోసం ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఐమాక్స్ 3Dలో వస్తున్న బయోపిక్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. లయన్స్ గేట్ యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్ పాత్రలో నటిస్తున్నారు. ట్రైనింగ్ డే ఫేమ్ ఆంటోయిన్ ప్లుకా దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ అంచనాల ప్రకారం ఈ చిత్రం 8,300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 24న విడుదల కానుంది. ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీని కారణంగా జాతీయ రహదారితో పాటు పట్టణ ప్రాంతాలు కనిపించకుండా పోయాయి. 5 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెల్లవారుజామున వాకింగ్ చేసేవారు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగగా ముగిసింది. మానకొండూరు మండలంలోని కేశవపట్నం శ్రీ సమ్మక్క సారమ్మ వనదేవతల హుండీ లెక్కింపు కార్యక్రమం పోలీసు బందోబస్తు మధ్య వెలుగు కార్యాలయానికి తరలించారు. ఈ లెక్కింపును ఎంఆర్ఓ సురేఖ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టికెట్ దక్కని వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షీషా పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. వైరా మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనుదీప్ స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ఉపసంహరణ కేంద్రాన్ని సందర్శించి నిబంధనల అమలు తీరును పరిశీలించారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి జన్మదినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామాలలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.